హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. మై సెల్ఫ్ స్వప్న. ఓకే, ఈరోజు మనం టెట్ ప్లస్ డిఎస్సి ఏపీకి సంబంధించి బయాలజికల్ సైన్స్ మెథడాలజీ సిలబస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దీని యొక్క సిలబస్ ఏంటిది, డెప్త్గా దీని యొక్క విశ్లేషణ చేద్దాం. మనకు కంప్లీట్గా ఈ మెథడాలజీకి సంబంధించి ఏపీలో మనకి సిలబస్ అంటే 11 చాప్టర్స్ ఉండడం జరిగింది. ఈ 11 చాప్టర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. దీని లోపల మనకు వచ్చేసి మెథడాలజీ నుండి డిఎస్సిలో వచ్చే క్వశ్చన్స్ ఎన్ని అంటే దాదాపు మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 20 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అంటే ఈచ్ వన్ క్యారీస్ హాఫ్ మార్క్ అన్నట్టు. అంటే మనకి ఇక్కడ ఈ 20 మార్క్స్ రావాలంటే ఈ సిలబస్ అంతా కూడా మనము ఈ 11 చాప్టర్స్ నుండి ఇంపార్టెంట్ అంటే ప్రతి చాప్టర్స్ను డిస్కస్ చేసుకుంటూ ప్రతి చాప్టర్ను చెప్పుకుంటూ దానికి సంబంధించిన బిట్స్ అన్ని చేస్తూ బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి బైకి బై స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏంటిదంటే మెథడాలజీ. చాలా ఈజీ సబ్జెక్టు. ఇందులో 11 చాప్టర్స్ మనం చాలా డెప్త్గా మరియు డీటెయిల్గా నేర్చుకుందాం. అసలు ఇందులో ఏమేమి సిలబస్ అంటే ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, కంప్లీట్గా ఏ సిలబస్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ప్రతి లెసన్ వైజ్ దాన్ని ఎట్లా రీడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ లెసన్ చూద్దాం. ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్. అంటే సైన్స్ యొక్క విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏంటిది అండ్ దాని యొక్క పరిధి ఏంటిది. నేచర్ అంటే తెలుసు మన స్వభావం, స్కోప్ పరిధి. విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావము అండ్ దాని యొక్క పరిధి ఏంటిది. ఏ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఓరియంటల్ అండ్ వెస్ట్రన్ సైన్స్, నేచర్ ఆఫ్ సైన్స్, స్కోప్ ఆఫ్ సైన్స్, సబ్స్టాంటివ్ అండ్ సింటాటిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. ఏంటంటే ఇందులో మనకి ఈ సైన్స్ గురించి కొంతమంది సైంటిస్టులు మనకి ఇన్ఫర్మేషన్, ఒక్కొక్క సైంటిస్టు ఒక్కో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అసలు వాట్ ఈజ్ సైన్స్, మనం ఆ సైన్స్ అంటే ఏంటి, మరి ఆ సైన్స్ని మనం ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల మనకి యూజ్ ఏంటిది. మరి కంటెంటే ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది కదా, మరి మెథడాలజీ ఎందుకు అంటే ఆ కంటెంట్ని ఎట్లా డీల్ చేయాలో చెప్పేదే మనకు మెథడాలజీ అన్నట్టు. ఈ మెథడాలజీని బేస్ చేసుకొని మనం కంటెంట్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. ఏ కంటెంట్ లోపల మనకు నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. మన బయాలజీ లోపల బాటనీ వేరే ఉంటుంది, జువాలజీ వేరే ఉంటుంది. మరి ఒక్కొక్క చాప్టర్ని ఫస్టే ఇప్పుడు మనకి మామూలు ఎగ్జాంపుల్గా జువాలజీ తీసుకున్నా అనుకోండి. ఈ జువాలజీ తీసుకున్నప్పుడు మనకు నంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి జువాలజీలో. దీనిలో మనం ఫస్ట్ లెసన్ నేను ఎక్స్క్రిటరీ సిస్టమ్ చెప్తా అంటేనే ఎట్లుంటుంది చెప్పండి. ఫస్ట్ ఇది చెప్పినా అనుకోండి, లేదంటే బ్లడ్ సర్క్యులేషన్ చెప్పినా అనుకోండి. అంటే ఏంటిది, ఒక ఆర్డర్ అనేది లేదు. మరి ఇట్లా చెప్తే మనకి ఎవరికైనా అర్థమవుతుందా? అర్థం కాదు. ప్రతిదీ కూడా ఏదైనా కూడా ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఉండాలి, దాన్ని మనం బేస్ చేసుకొని పోవాలి. అట్లా మనకి ఈ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ లా ఈ స్ట్రక్చర్స్ మనకి చెప్తాయి. అంటే వీఆర్ ఫాలోడ్ ద సైంటిఫిక్ మెథడ్. ఒక మెథడ్ అనేది ఫాలో కావాలి. మరి ఇప్పుడు నేను జువాలజీ ఫస్ట్ లెసన్ చెప్పాలనుకుంటాను. ఏం చెప్పాలి మరి అంటే ఫస్ట్ న్యూట్రిషన్ గురించి చెప్పాలి. న్యూట్రిషన్ తర్వాత ఏం చెప్పాలి మరి అంటే డైజెస్టివ్ సిస్టమ్ గురించి చెప్పాలి. ఓకేనా, తర్వాత సర్క్యులేషన్, తర్వాత రెస్పిరేషన్, తర్వాత ఎక్స్క్రేషన్, ఇట్లా చెప్పుకుంటూ రావాలి అన్నట్టు. అంటే వన్ బై వన్ నేర్చుకుంటూ రావాలి. అట్లా మనకి మెథడ్ అనేది యూటిలైజ్ కావడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఏ లెసన్ ఎట్లా చెప్తావు. ఓకే, ఒక చాప్టర్ తీసుకున్నావు, మరి ఊరికే చాప్టర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు. ఫస్ట్ దానికి బేస్ ఏముంది, దాన్ని ఎలా చెప్పాలి, అసలు దాని యొక్క ఉద్దేశం ఏంది, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు పిల్లలకు, వాళ్ళు ఏం నేర్చుకుంటారు, దానివల్ల వాళ్ళు ఏంటిది అంటే మనకి లైఫ్లో నిత్య జీవితంలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలి మనం చెప్పే కంటెంట్ అన్నట్టు. అది చెప్పాలి అంటే ఫస్ట్ నీకు దాని నేచర్ తెలియాలి, ఆ సబ్జెక్ట్ యొక్క నేచర్ అనేది తెలియాలి. అందుకోసమని ఫస్ట్ చాప్టర్లో మనం ఏం చదవాలి అంటే ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్. ఇందులో ప్రతి ఒక్క కొంతమంది సైంటిస్టులు, మన సైంటిస్టులు ఇంకా వెస్ట్రన్ సైంటిస్టులు వస్తారు. ఆ సైంటిస్టులు ఒక్కొక్కరు సైన్స్ అంటే ఏంటిది దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. తర్వాత దాని యొక్క స్వభావం ఏంటిది, సైన్స్ యొక్క పరిధి ఏంటిది, తర్వాత వచ్చేసి సింటాటిక్ స్ట్రక్చర్ అండ్ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అంటే సంశ్లేషాత్మక నిర్మాణం అండ్ ద్రవ్యాత్మక నిర్మాణం. దాని లోపల కొన్ని స్టెప్స్ ఉంటాయి, అందులో కూడా సైంటిస్టులు ఉంటారు. ఆ ఒక్కొక్క స్టెప్ గురించి మనం అంటే ఈజీగా నేర్చేసుకుందాం. ఇది ఫస్ట్ లెసన్ కి సంబంధించిన చాప్టర్ మెథడాలజీలో. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్, ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ ఇన్ బయాలజికల్ సైన్స్. ఏంటిదంట, ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ ఇన్ బయాలజికల్ సైన్స్. ఇందులో ఏంటిదంటే మనకి ఉద్దేశాలు. తర్వాత వాల్యూస్ అంటే మనకి తెలుసు విలువలు. ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ బయాలజికల్ సైన్స్, వాల్యూస్ ఆఫ్ బయాలజికల్ ఇన్ టీచింగ్ సైన్స్ అన్నాడు. అంటే
బయాలజికల్ సైన్స్ యొక్క ఉద్దేశం ఏంటిది అండ్ దాని యొక్క విలువలు ఏంటి, నువ్వు ఏ ఉద్దేశంతో బయాలజికల్ సైన్స్ చెప్తున్నావు, పిల్లల లోపల ఎలాంటి విలువలు నువ్వు పెంపొందించాలనుకుంటున్నావో దాని గురించి చెప్పే చాప్టరే సెకండ్ వన్. ఏంటి? ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ ఇన్ బయాలజికల్ సైన్స్. అంటే ఇప్పుడు నేను ఒక గోల్ పెట్టుకున్నా, ఆ గోల్ ను రీచ్ కావాలి అంటే మనం స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ రావాలి, కానీ డైరెక్ట్ గోల్ అనేది మనం రీచ్ కావన్నట్టు. అట్లా కొన్ని స్టెప్స్ ఉంటాయి, దాన్ని మనం రీచ్ చేయాలి. ఇది సెకండ్ చాప్టర్. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ బయాలజికల్ సైన్స్. ఇంతకుముందు సెకండ్ చాప్టర్ లో ఎయిమ్స్ అండ్ వాల్యూస్ అని చెప్పింది. ఇక్కడ ఏంటిది? ఆబ్జెక్టివ్స్ అండ్ టీచింగ్ ఆఫ్ బయాలజికల్ సైన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ బయాలజికల్ సైన్స్, బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ లిమిటేషన్స్, రైటింగ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్. ఏంటిది? ఇక్కడ మనం థర్డ్ చాప్టర్ లో ఏం నేర్చుకోవాలి అంటే ఇక్కడ కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అవి నేర్చుకోవాలి. ఇక్కడ బ్లూమ్స్ టాక్సానమీ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ బ్లూమ్స్ ఏం చేస్తాడు అంటే మనకి కొన్ని 3 డొమైన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టార్ డొమైన్ అండ్ సైకోమోటార్ డొమైన్. ఈ 3 డొమైన్స్ గురించి చెప్తాడు కదా. ఏమేమి చెప్తాడు బ్లూమ్స్ అంటే? బ్లూమ్స్ టాక్సానమీ మనకి 3 డొమైన్స్ చెప్తారు. ఒకటి కాగ్నిటివ్ డొమైన్, నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టార్ డొమైన్, థర్డ్ వన్ వచ్చేసి సైకోమోటార్ డొమైన్. ఏంటంటే ఇక్కడ బ్లూమ్స్ టాక్సానమీ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ లా 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టార్ డొమైన్ అండ్ సైకోమోటార్ డొమైన్. మరి ఇక్కడ ఈ డొమైన్ అంటే ఇది జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. జస్ట్ ఇంట్రడక్షన్, జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. దీంట్లోపల మళ్ళీ మనకి 6 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఒకటో ఏంటిది అంటే నాలెడ్జ్, సెకండ్ వన్ కాంప్రిహెన్షన్, తర్వాత వచ్చేసి అప్లికేషన్, ఎనాలిసిస్, సింథసిస్ అండ్ ఇవాల్యుయేషన్. అట్నే ఇక్కడ మనకి ఎఫెక్టార్ డొమైన్ లో కూడా 5 ఆబ్జెక్టివ్స్ ఉండడం జరుగుతుంది. తర్వాత సైకోమోటార్ డొమైన్ లో కూడా మనకి 5 ఆబ్జెక్టివ్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆబ్జెక్టివ్ కి ఏంటిది అంటే స్పెసిఫికేషన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేను కాగ్నిటివ్ డొమైన్ జ్ఞానాత్మక రంగానికి సంబంధించి తీసుకున్నాను కదా. దీని లోపల నాలెడ్జ్ తీసుకున్నాను. నాలెడ్జ్ కి సంబంధించి మామూలుగా స్పెసిఫికేషన్స్ ఏముంటాయంటే రీకాల్ అండ్ రికగ్నిషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇట్లనే ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఆబ్జెక్టివ్స్ కాంప్రిహెన్షన్ కి ఉన్నాయి, అప్లికేషన్ కి, అనాలిసిస్ కి, సింథసిస్ కి, ఎవల్యూషన్ కి ఉంటాయి. దీని లోపల కూడా మళ్ళీ ఎఫెక్టార్ డొమైన్ లో 5 ఆబ్జెక్టివ్స్ అన్నాయి కదా. ఈ 5 ఆబ్జెక్టివ్స్ కి మళ్ళీ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి సైకోమోటార్ డొమైన్ లో కూడా మనకి మళ్ళీ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఇది థర్డ్ చాప్టర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీనిలోనే మనం ఇంకా రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ కూడా చదువుకోవడం జరుగుతుంది. ఇది కంప్లీట్ గా థర్డ్ చాప్టర్ కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనేటివి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ ద బయాలజికల్ సైన్స్. ఓకే, విద్యా ప్రమాణాలు అంటాం కదా. బయాలజికల్ సైన్స్ ఏంటిది? అకాడమిక్ స్టాండర్డ్స్. ఇందులో మనకి 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉండడం జరుగుతుంది. ఆ 7 అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటివి ఒక లెసన్, ఒక కంటెంట్, మనం ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఈ 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ను ఫాలో అవుతూ కంటెంట్ చెప్పాల్సి వస్తుంది. అందులో వచ్చేసి మనకి మామూలుగా ఫస్ట్ వన్ వచ్చేసి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఇట్లా మనకి 7 ఉంటాయి. ఈ 7 అకాడమిక్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని మనం దానితో లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని లెసన్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇది 4th చాప్టర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 7 గుర్తుపెట్టుకోవాలి, 7 అకాడమిక్ స్టాండర్డ్స్. నెక్స్ట్ అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ బయాలజికల్ సైన్స్. అంటే మనం బయాలజికల్ సైన్స్ డీల్ చేసేటప్పుడు ఎలాంటి అప్రోచెస్ ని ఫాలో కావాలి, ఎలాంటి టీచింగ్ మెథడ్స్ ని ఫాలో కావాలో చూద్దాం. ఒకటి వచ్చేసి అప్రోచెస్ అంటే మనకి 2 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ వచ్చేసి ఇండక్టివ్ అప్రోచ్ అండ్ డిడక్టివ్ అప్రోచ్. 2 ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ అంటాం.
ఒకటేమో ఆగమన పద్ధతి అంటాము ఇండక్టివ్, తర్వాత వచ్చేసి డిడక్టివ్ అంటేనేమో ఒకటి, తర్వాత వచ్చేసి ఏంటంటే నిగమన పద్ధతి అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఇండక్టివ్ అప్రోచ్ కనుక చూసుకున్నట్టయితే ఇండక్టివ్ అప్రోచ్ లో ఏమవుతుందంటే ఆగమన అన్నాను కదా, ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతిలో మనం ఏం చేస్తామంటే స్టూడెంట్స్ కి ఎట్లా అంటే సింపుల్ టు కాంప్లెక్స్, సింపుల్ టు కాంప్లెక్స్, ఇట్లా నౌన్ టు అన్నౌన్, నౌన్ టు అన్నౌన్. అంటే మనకి ఈజీగా ఉన్న దాన్ని సరళం నుండి సంక్లిష్టానికి వెళ్ళాలి, తర్వాత తెలిసిన దాని నుండి తెలియని విషయాలు చెప్పాలి, తర్వాత వచ్చేసి జనరల్ టు స్పెసిఫిక్ అట్లా వెళ్ళాలని. అట్లా చెప్తే ఏమవుతుందంటే పిల్లలకి తొందరగా అర్థం కావడం అనేది జరుగుతుంది. ఇది ఇండక్టివ్ అప్రోచ్, దీన్ని మనము ఆగమన పద్ధతి అంటాం. ఎగ్జాంపుల్లో మనకి ఎగ్జామ్లో ఎట్లా ఇస్తారంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఇండక్టివ్ అప్రోచా డిడక్టివ్ అప్రోచా అదేంటిది లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అని చెప్పేసి అట్లా అడుగుతూ ఉంటాడు అన్నట్టు. ఆ అప్లికేషన్లో వచ్చినా కూడా మనం దాన్ని బేస్ చేసుకొని ఇవి ఐడెంటిఫై చేయాలి. తర్వాత వచ్చేసి డిడక్టివ్ అప్రోచ్ అన్న సెకండ్ వన్. ఈ డిడక్టివ్ అప్రోచ్ అంటే నిగమన పద్ధతి కదా, దీంట్లో ఏంటంటే దీనికి ఆపోజిట్ అన్నౌన్ టు నౌన్. తెలియని విషయాలు చెప్తూ తెలిసిన విషయాల వైపు వాళ్ళను మరలించాలి. ఓకే, ఇది. తర్వాత కాంప్లెక్స్ టు సింపుల్ అంటే సంక్లిష్టం నుండి వాళ్ళను సరళానికి తీసుకెళ్ళాలి అన్నట్టు. ఇది ఇండక్టివ్ అప్రోచ్ కి సంబంధించి. తర్వాత మెథడ్స్ ఆఫ్ టీచింగ్, మనకి ఎన్ని మెథడ్స్లలో టీచ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి లెక్చర్ మెథడ్, తర్వాత వచ్చేసి లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్, థర్డ్ వన్ హ్యూరిస్టిక్ మెథడ్, ఫోర్త్ వన్ ప్రాజెక్ట్ మెథడ్, ఫిఫ్త్ వన్ ఎక్స్పెరిమెంట్ మెథడ్ అండ్ సిక్స్త్ వన్ ఇస్ ద లాబొరేటరీ మెథడ్. ఇక్కడ లెక్చర్ మెథడ్ అంటున్నా. లెక్చర్ మెథడ్ అంటే దీన్ని మనం ట్రెడిషనల్ మెథడ్ అని అనడం జరుగుతుంది. పూర్వకాలం లోపల మనకి ఆశ్రమాల్లో కానీ అక్కడ ఏం చేస్తారు అంటే గురువు శిష్యు అంటే ఒక టీచర్ అండ్ ఒక స్టూడెంటే ఉండేవారు. టీచర్ చెప్పేదాన్ని మాత్రమే స్టూడెంట్ వినాలి, అది మనం లెక్చర్ మెథడ్ అంటాం. ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఎక్కువ మందికి చెప్పేటప్పుడు, అంటే సెమినార్స్ ఇచ్చేటప్పుడు, ఎక్కడైనా మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు అదేంటిదంటే డెలివరేట్ టు ద లెక్చర్ మెథడ్. ఆ ఇన్ఫర్మేషన్ ని మనం లెక్చర్ మెథడ్, ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ లెక్చర్ మెథడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మనకి పూర్వకాలంలో టీచర్స్ ఏంటి అంటే లెక్చర్ మెథడ్ ని యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఏంటిదంటే టీచర్ అనేవారు ఎట్లా ఉంటారు అంటే యాక్టివ్ గా ఉంటారు, అంటే వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు కాబట్టి యాక్టివ్ గా ఉంటారు. మరి లిజనర్స్ ఎవరు స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు అంటే ఓన్లీ పాసివ్ గా ఉంటారు, ఓన్లీ వినడమే అంతే. వాళ్ళు మళ్ళీ ఎదురు క్వశ్చన్లు వేయడము ఇదేంటి అదేంటి అని అడగడం అనేది ఉండదు లెక్చర్ మెథడ్. తర్వాత వచ్చేసి సెకండ్ వన్ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఇది మనం ఎక్కువగా ఏదైనా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాలి, ఓకే ఈ పిల్లలకు చెప్తే అర్థం కాదు కాబట్టి ఇలా ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి, వాళ్ళకి చెప్తే అర్థమైతే కావు, ఏదైనా కూడా మనము డూయింగ్ చేసి చూపించాలి. చేసి చూపించేటప్పుడు లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటిదంటే టీచర్ ఏదైతే చెప్పాలనుకుంటారో దాన్ని డెమాన్స్ట్రేషన్ చూపిస్తూ చెప్పుకుంటూ ప్రాక్టికల్ గా చూపిస్తూ చేస్తారు. దీన్ని మనం లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అని అంటాం. థర్డ్ వన్ వచ్చేసి హ్యూరిస్టిక్ మెథడ్. ఈ హ్యూరిస్టిక్ మెథడ్ లో ఏం చేస్తారంటే పిల్లలు వాళ్ళకి మనం ఇక్కడ ఇన్స్ట్రక్షనల్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షనల్ కార్డ్స్, ఈ ఇన్స్ట్రక్షనల్ కార్డ్స్ లోపల ఏమవుతుంది అంటే మనం ఇక్కడ రిజల్ట్ అనేది ఇవ్వం. ఓకే, రిజల్ట్ నాట్ గివెన్ ఇన్ ద హ్యూరిస్టిక్ మెథడ్. ఇక్కడ మనం రిజల్ట్ ఇయ్యము, ఒక ప్రాబ్లం అనేది ఇస్తాము. ఆ ప్రాబ్లం ఇచ్చి ఏం చేస్తాము అంటే దీన్ని కనుక్కోమని చెప్తాము. వాళ్ళు ఒక మెథడ్, ఒక సైంటిఫిక్ మెథడ్ తోటి అంటే వన్ బై వన్ స్టెప్ వైజ్ ఇది చేస్తూ లాస్ట్ కి రిజల్ట్ ఏంటిదో కనుక్కోవడం జరుగుతుంది. దాన్ని మనం హ్యూరిస్టిక్ మెథడ్ అంటాం. ఈ మెథడ్ ఏ సైంటిస్ట్ డెవలప్ చేసిండ్రు, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటిది, అది మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ మెథడ్. పిల్లలకి మనం చాలా ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తాం. ఆ ప్రాజెక్ట్స్ అనేటివి ఎట్లా ఉండాలి అంటే వాళ్ళకు వాళ్ళే తెలుసుకొని దాన్ని సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకొని వాళ్ళే ప్రాజెక్ట్ మెథడ్ ని చేయాలన్నట్టు. మనం ఒక ప్రాజెక్ట్ ఇచ్చినాం, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు లైబ్రరీకి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే ఇంటర్నెట్ నుండి కలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే బయట వాతావరణం లోపల ఎన్నో మన ఫీల్డ్ ట్రిప్స్ కానీ ఇంకేదన్నా దానికి సంబంధించింది ఇస్తే అక్కడ కలెక్ట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ మెథడ్ అనేది చేయడం కంప్లీట్ చేస్తారు స్టూడెంట్స్ అనేవాళ్ళు. తర్వాత ఎక్స్పెరిమెంటల్ మెథడ్. పిల్లలు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు,
కొన్ని ఏమో చెప్తే మనకి చెప్పేదానికంటే చేస్తే ఎక్కువ గుర్తుంటుంది. అట్లా కొన్ని ప్రాక్టికల్స్ అనేటివి మనము పిల్లలతోని ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటే వాళ్ళకు చేయిస్తూ చేయాలి. తర్వాత వచ్చేసి లాబొరేటరీ మెథడ్. ఈ లాబొరేటరీ మెథడ్ లో ఏం చేస్తాము అంటే మనకి ల్యాబ్కి వెళ్ళినప్పుడు మనకి ఏంటి సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ ఒక మాన్యువల్ అనేది ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షనల్ కార్డ్ లోపల ఏముంటుంది అంటే రిజల్ట్ అనేది ఉంటుంది. దీన్ని రిజల్ట్ అనేది ఇస్తాము, రిజల్ట్ గివెన్. ఇక్కడ ఈ రిజల్ట్ ఇస్తే ఈ రిజల్ట్ ను బేస్ చేసుకొని వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్స్ అనేవి చేసుకుంటూ వస్తారు. ఇక్కడ హ్యూరిస్టిక్ మెథడ్ లో మాత్రం రిజల్ట్ అనేది ఇవ్వము. ఇక్కడ ఇన్స్ట్రక్షనల్ కార్డ్ ఇస్తాము బట్ రిజల్ట్ ఇవ్వము. ఇక్కడ లాబొరేటరీ మెథడ్ లో మనం ఇన్స్ట్రక్షనల్ కార్డ్ అనేది ఇస్తాము, ఇన్స్ట్రక్షనల్ కార్డ్ ఇస్తాము బట్ రిజల్ట్ కూడా ఇస్తాం. ఇది మొత్తం ఏంటిదంటే 5th చాప్టర్ అప్రోచెస్ అండ్ మెథడ్స్. ఏ అప్రోచ్ తోటి ఏ టాపిక్ చెప్పాలి, ఏ మెథడ్ తోటి ఏ టాపిక్ చెప్పాలని చెప్పేసి మనకి బయాలజికల్ సైన్స్ లోపల ఇది చాలా ఇంపార్టెంట్ 5th వన్. నెక్స్ట్ వచ్చేసి 6th వన్, ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్. ఏంటి ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పిండు. ఏదైనా కూడా మనం ఒక వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ ఏముండాలి, వితౌట్ ప్లానింగ్ వి డోంట్ సర్వైవ్. మనం ఏదైనా ప్లాన్ లేకపోతే ఏ వర్క్ అనేది చేయలేం. అంటే ప్లాన్ అది కంపల్సరీగా ఉండాలి. మరి ఒక బయాలజికల్ సైన్స్ టీచర్గా మరి నువ్వు ఎఫెక్టివ్గా ప్లాన్ అనేది ఉంటేనే, నువ్వు ఒక ప్లాన్ అనేది ఉంటేనే నీకు సంబంధించిన ఏం కానీ అది రీచ్ కావడం అనేది జరుగుతుంది. దాని లోపల మరి బయాలజికల్ సైన్స్ టీచర్కి సంబంధించి మరి ఏమేమి ప్లాన్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇయర్ ప్లాన్, సంవత్సర పాఠ్య ప్రణాళిక అంటాం, ఇయర్ ప్లాన్. నెక్స్ట్ యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్, హెర్బేరియన్ అండ్ బ్లూమ్స్ అప్రోచ్, criteria for the evaluation of lesson plan. Next, self evaluation and peer evaluation, learning experiences, characteristics, classification, sources and relevance, teaching, learning material and resources in biological science. మరి ఏమేం ప్లాన్ మనం చేయాలి అంటే ఒకటి ఇయర్ ప్లాన్. కంపల్సరిగా మనం స్కూల్కి వెళ్ళగానే ఫస్ట్ ఏంటిది మన టెక్స్ట్ బుక్ మనం తీసుకొని మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఆ చాప్టర్స్ అన్ని చూసుకోవాలి. ఇప్పుడు నేను 8th, 9th, 10th బయాలజికల్ సైన్స్ డీల్ చేస్తాను. దానికి సంబంధించి 8th నాకు 10 చాప్టర్స్ ఉన్నాయి. 10 చాప్టర్స్ నేను ఒక దగ్గర పెట్టుకున్నా. దానికి సంబంధించి ఒక ఇయర్ ప్లాన్ మొత్తం ఒకటేసారి రాసేసుకుంటా. ఇయర్ ప్లాన్ అనేది మనం ఒకటేసారి రాస్తాం. స్కూల్కి ఎంట్రీ అయిన తర్వాత మనకి ఇచ్చిన సబ్జెక్టు, మేము ఏ సబ్జెక్టు డీల్ చేస్తే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. తర్వాత ఇయర్ ప్లాన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఇది కంప్లీట్ ఒకటేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. తర్వాత మనం కంటెంట్ చెప్పేటప్పుడు యూనిట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. అందులో ఈ 10 or 11 చాప్టర్స్ ఉంటాయి కదా, దాన్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ ఏ చాప్టర్ నేర్చుకోవాలి, తర్వాత ఏ చాప్టర్ నేర్చుకోవాలి, దాని తర్వాత ఇంటర్లింకెడ్ టాపిక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనకి బయాలజికల్ సైన్స్ లో మనం ఎట్లా చెప్పాలి అంటే ఇప్పుడు సీజన్ ని బట్టి కూడా మనం చాప్టర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు రెయినీ సీజన్, ఈ సీజన్ లో మనకి ఏ లెసన్ తీసుకుంటే బాగుంటది దాన్ని బట్టి మనం యూనిట్ ప్లాన్ తయారు చేసుకోవాలి. తర్వాత ఈ యూనిట్ ప్లాన్ తర్వాత ఏంటిది, ఒక యూనిట్ తీసుకున్నాను నేను, ఈ యూనిట్ తర్వాత ఏంటిది లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ యూనిట్ కి సంబంధించిందే లెసన్ ప్లాన్. యూనిట్ లో నువ్వు ఒక చాప్టర్, యూనిట్ అంటే మనకి ఒక యూనిట్ కంప్లీట్ గా ఉంటుంది. ఒక్క యూనిట్ ఒక రోజు లోపల మనం చెప్పాం. ఇక్కడ లెసన్ ప్లాన్ చేసుకోవాలి. ఈ లెసన్ ప్లాన్ లో మనకి ఇంకా పీరియడ్ ప్లాన్ కూడా ఉండడం జరుగుతుంది. ఒక లెసన్ తీసుకొని ఒక పీరియడ్ అంటే మనకి 45 minutes ఉంటుంది. ఈ 45 minutes లా ఆ పీరియడ్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పీరియడ్ ప్లాన్ ఏంటిది 1 to 10 minutes అంటే మోటివేషన్, 0 to 5 minutes మోటివేషన్, అట్లా ఆస్కింగ్ క్వశ్చన్స్, అట్లా మనం డివైడ్ చేసుకొని ఇట్లా ప్లాన్ అనేది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వితౌట్ ప్లాన్ వెళ్ళి చెప్తా అంటే నువ్వేం చెప్తావు, వాళ్ళకి ఏం అర్థమైతే ఏమీ అర్థం కాదు. అందుకనే ప్లాన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది ఎట్లా ఉండాలి అంటే ఎఫెక్టివ్గా ఉండాలి. ఈ మేడం రాగానే అబ్బా బాగా చెప్తారు ఈ మేడం, మనం బాగా నేర్చుకోవచ్చు అన్న ఫీలింగ్ స్టూడెంట్స్ లోపల ఉండాలి. అట్లా మనం ఒక లెసన్ని ప్లాన్ చేసి పెట్టుకోవాలి అన్నట్టు, అది లెసన్ ప్లాన్. ఇక్కడ ఈ లెసన్ ప్లాన్ కి సంబంధించి మనకి ఈ హెర్బేరియన్ అండ్ బ్లూమ్స్ అప్రోచ్, హెర్బర్ట్ అప్రోచ్ అంటాం. ఇతను ఏం చేస్తాడంటే ఇక్కడ మనకి అంటే లెసన్ ప్లాన్ అనేది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఫస్ట్ లెసన్ ప్లాన్ లో మనకి ఏమి ఉండాలి అని చెప్తాడు. ఇప్పుడు ఫస్ట్ ప్రిపరేషను, ప్రజెంటేషను, అసోసియేషను, ఇట్లా మనకి 5-6 స్టెప్స్ చెప్పడం జరుగుతుంది. తర్వాత బ్లూమ్స్, ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే హెర్బేరియన్ అప్రోచ్ లోపల ఇతను లెసన్ ప్లాన్ ఎట్లా చేయాలో చెప్తాడు.
బ్లూమ్స్ లెసన్ ప్లాన్ ఎట్లా చేయాలో చెప్తారు. దీని లోపల 6 స్టెప్స్ ఉంటాయి. ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, ఇవి ఇట్లా ఉంటాయి. తర్వాత బ్లూమ్స్ కూడా బ్లూమ్స్ అప్రోచ్ లోపల అంటే బ్లూమ్స్ ఏమో యూనిట్ ప్లాన్ కి సంబంధించి చెప్తాడు. మెయిన్ ఇంపార్టెంట్ మనకి మామూలుగా మ్యాచింగ్ లో కూడా అడగచ్చు. హెర్బేరియన్ అప్రోచ్ ఇదేంటిది, హెర్బేరియన్ అప్రోచ్ దేనికి సంబంధించింది అని అడిగితే లెసన్ ప్లాన్ కి సంబంధించింది. బ్లూమ్స్ అప్రోచ్ దేనికి సంబంధించింది అంటే యూనిట్ ప్లాన్ కి సంబంధించి. అంటే ఒక యూనిట్ అనేది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో బ్లూమ్స్ బాగా చెప్తారు. తర్వాత ఒక లెసన్ ప్లాన్ అనేది ఎట్లా చేసుకోవాలో హెర్బేరియన్ చెప్తారు. తర్వాత ఇంకా వీటితో పాటు గ్లోరిసన్ అప్రోచ్ అని, తర్వాత మోరిసన్ అప్రోచ్ అని కూడా ఉండడం జరుగుతుంది. అలా ఇక్కడ ఇవ్వలేదు, అవి కూడా ఇంపార్టెంట్. తర్వాత క్రైటీరియా ఫర్ ఎవాల్యూషన్ ఆఫ్ లెసన్ ప్లాన్. ఓకేనా, అట్లా మనకి ఒక లెసన్ ని ఓవరాల్ గా ఎవాల్యూట్ చేసుకోవాలి. తర్వాత సెల్ఫ్ ఎవాల్యూషన్ అండ్ పీర్ ఎవాల్యూషన్. అంటే సెల్ఫ్ ఎవాల్యూషన్ అంటే ఏంటిది, మూల్యాంకనం. అంటే ఇక్కడ మనకి సెల్ఫ్ ఎవాల్యూషన్ చేసుకోవాలి. తర్వాత పీర్ ఎవాల్యూషన్ అంటే మనకి గ్రూప్స్ గా కూడా, పిల్లల్ని గ్రూప్స్ గా చేసి కూడా మనం ఈ ఎవాల్యూషన్ అనేది చేయాలి. తర్వాత లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్, క్లాసిఫికేషన్, సోర్సెస్ అండ్ రిలవెన్స్, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ అండ్ రీసోర్సెస్ ఇన్ బయాలజికల్ సైన్స్. ఓకేనా, దీని క్లాసిఫికేషన్ కానీ ఇంకా మనకి లెర్నింగ్ మెటీరియల్ దానికి సంబంధించి ఈ రీసోర్సెస్ అనేవి ఎక్కడ దొరుకుతాయి, ఎఫెక్టివ్ గా నువ్వు క్లాస్ చెప్పడానికి కంప్లీట్ గా మనం ఏమేం చేయాలో ఈ 6th లెసన్ లోపల మనం రీడ్ చేయడం జరుగుతుంది. ఇది 6th చాప్టర్ కి సంబంధించి. నెక్స్ట్ 7th వన్, సైన్స్ లాబొరేటరీస్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాక్టికల్ వర్క్ ఇన్ బయాలజికల్ సైన్స్, ప్లానింగ్ సైన్స్ లాబొరేటరీ, procurement, cure and maintenance of laboratory equipment, maintenance of different registers, safety and first aid development and improvised operators. ఇక్కడ మనకి సైన్స్ లాబొరేటరీ లోపల ఏమేమి వర్క్ చేస్తామంటే, ఒక బయాలజికల్ సంబంధించి మనకి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. మనం వెళ్ళగానే మనకి 8th, 9th, 10th లేదంటే ఇంటర్మీడియట్ డీల్ చేసినట్టయితే బయాలజికల్ సైన్స్ గా మనకి ఫస్ట్ ఏముండాలి, క్లాస్ రూమ్ తో పాటు ల్యాబొరేటరీ అనేది కంపల్సరీగా ఉండాలి. మరి ఆ ల్యాబొరేటరీ లోపల ఏమేమి ఉండాలి, మరి మనకి ఏ వర్క్ చేయాలన్నా కూడా, ఈవెన్ ఇంటి దగ్గర వర్క్ చేయాలన్నా కూడా వితౌట్ ప్లానింగ్ మనం ఏ వర్క్ చేయలేము. అట్లాగే మరి మనకి అట్లాంటిది నువ్వు కంటెంట్ డీల్ చేస్తున్నావు, ఒక ప్లాన్ ఉండాలి. మెథడ్ డీల్ చేస్తున్నావు, ఒక ప్లాన్ ఉండాలి. ఇక్కడ ల్యాబొరేటరీ పెట్టాలనుకుంటున్నావు, కొత్త ల్యాబ్ పెట్టాలనుకుంటున్నావు, మరి ఆ ల్యాబ్ పెట్టడానికి నీకు ఒక ప్లానింగ్ ఉండాలి. అప్పుడు ప్లానింగ్ ఉండాలి అంటే నాకు సైన్స్ ల్యాబ్ కావాలని చెప్పేసి మనం పై అధికారులకు విజ్ఞప్తి చేస్తాం అనుకో, దాని లోపల ఏం చేస్తాము, ల్యాబ్ కు సంబంధించి ఫస్ట్ ప్లేస్, ఈ ల్యాబ్ యొక్క ప్లేస్ అనేది మరి ప్లేస్ సరిగా చూసుకోవాలి. మరి ప్లేస్ అంటే నేను ఇష్టం ఉన్నట్టు 4th ఫ్లోర్ లో పెడతా, 2nd ఫ్లోర్ లో పెడతా, ల్యాబ్స్ అంటే అట్లా కుదరదు అన్నట్టు. అంటే స్పెసిఫిక్ గా మనకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఎప్పుడు కానీ ల్యాబ్స్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ లోపలనే ఉండాలి. అది కూడా మనకి నేను లెసన్స్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా ప్లేస్ చూసుకోవాలి. తర్వాత మనకి ఆ ప్లేస్ దగ్గర దాన్ని ఏ షేప్ లో మనం డిజైన్ చేయాలి, ఆ ప్లాన్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా దానికి ఫ్లోరింగ్ కానీ, విండోస్ కానీ, డోర్స్ కానీ, వాటి యొక్క ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండాలో మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ల్యాబ్ ఒకటే ఉంటే సరిపోతుందా, సరిపోదు. దానికి సంబంధించిన మెటీరియల్ ఏమేం కావాలి, ఆ మెటీరియల్స్ అన్ని కూడా తెప్పించుకోవాలి. తర్వాత వచ్చేసి ఆ మెటీరియల్స్ వస్తాయి మనకి. వచ్చిన తర్వాత ఆ మెటీరియల్స్ లోపల మనకి కొన్ని గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి, కొన్ని వుడ్ ఐటమ్స్ ఉంటాయి, కొన్ని స్పెసిమిన్స్ ఉంటాయి, కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని యానిమల్స్ అవి ఉంటాయి కదా. మరి అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టడానికి కుదరదు. అవి ఏంటి అంటే దానికోసం మనం ఏంటిదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ మెయింటైన్ చేసుకోవాలి. అందులో ఒకటి వచ్చేసి యాక్సెషన్ రిజిస్టర్ అని, ఇట్లా మనకి 6 రిజిస్టర్స్ ఉంటాయి. ఈ రిజిస్టర్స్ లోపల అవి మనం ఎంట్రీ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటిదంటే మనకి గ్లాస్ ఐటమ్స్ కొన్ని వస్తాయి. అట్లా అంటే కొన్ని పగిలే వస్తువుల రిజిస్టరు, పగలని వస్తువుల రిజిస్టరు, ఇదేమో ఎంట్రీ రిజిస్టర్ అంటాం. దీన్ని యాక్సెషన్ రిజిస్టర్ అంటే నువ్వు ఏ వస్తువు తీసుకున్నా కూడా దీని లోపల మనం ఎంట్రీ చేయాలి. ఇట్లా రిజిస్టర్స్ మెయింటెనెన్స్ చేయాలి. తర్వాత మనకి సేఫ్టీ అండ్ ఫస్ట్ ఎయిడ్. ఓకేనా, మనకి ల్యాబ్ ఉంటేనే సరిపోదు, మరి దాని యొక్క సేఫ్టీ చూసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ కూడా చేయడం రావాలి. అంటే మామూలుగా మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు మన ఐస్ లోపల యాసిడ్స్ కానీ బేసెస్ కానీ పడ్డప్పుడు, లేకపోతే మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు ఇంకేమన్నా ఆపరేటర్స్ ఇట్లా మనకి ఇట్లా మనము నోట్లోకి పీల్చుకొని చేసే ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, అట్లా ఏమైనా చేసినప్పుడు స్టమక్ లోపల పోయినప్పుడు వాటి యొక్క ఫస్ట్ ఎయిడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక సైన్స్ టీచర్ గా మనకి సైన్స్ యొక్క సేఫ్టీ అండ్ ఫస్ట్ ఎయిడ్ గురించి తెలియాలి. నెక్స్ట్ డెవలప్మెంట్ అండ్ ఇంప్రొవైజ్డ్ ఆపరేటర్స్. ఇక ఈ ఆపరేటర్స్ అన్ని కూడా అంటే మనకి సైన్స్ కి ల్యాబ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సైన్స్ లాబొరేటరీ లోపల మనం చదువుకోవడం జరుగుతుంది. ఇది 7th వన్. నెక్స్ట్ వచ్చేసి 8th వన్, సైన్స్ కరికులం
ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్, డిఫెక్ట్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ స్కూల్ సైన్స్ కరికులం, కోరిలేషన్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ విత్ అదర్ స్కూల్ సబ్జెక్ట్స్, క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్. ఇక్కడ కరికులం అని చెప్పిండు. మనకి కరికులం అంటే ఏంటిది అంటే మనకి సిలబస్ అంటే ఏంటిది అంటే నువ్వు ఏ సబ్జెక్ట్ చెప్తావో ఒక సబ్జెక్ట్ కి సంబంధించి ఇన్ని లెసన్స్ ఉంటాయి, ఈ లెసన్ వైజ్ చెప్పాలి అని చెప్పేదేమో సిలబస్. కరికులం అంటే ఏంటిదంటే మనకి కరికులర్ అండ్ కో కరికులర్ అనేది ఉండడం జరుగుతుంది. ఓవరాల్ గా స్కూల్ కి సంబంధించినంతా కూడా కరికులం కిందికి రావడం జరుగుతుంది. దీని లోపల మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్, కరికులం అనేది ఏ విధంగా నిర్మించుకోవాలి, ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, దాని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, తర్వాత డిఫెక్ట్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఆఫ్ స్కూల్ సైన్స్ కరికులం. ఓకేనా, మనకి స్కూల్ సైన్స్ కరికులం డెవలప్మెంట్ చేసుకోవాలి. తర్వాత కోరిలేషన్ ఆఫ్ ద బయాలజికల్ సైన్స్, ఇంకా బయాలజికల్ సైన్స్ తో పాటు కోరిలేషన్ ఉన్న సబ్జెక్ట్స్ ఇంకా ఏముంటాయి వాటిని కూడా చేసుకోవాలి. ఓన్లీ బయాలజీ అంటే బాటనీ, జువాలజీ, మైక్రో ఆర్గానిజమ్సే కాకుండా అప్పుడప్పుడు మనకి ఏం చేస్తాము అంటే కోరిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా రావడం జరుగుతుంది. అవేంటి సోషల్ వస్తాయి, ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, మ్యాథ్స్ వస్తుంది, అట్లా కొన్ని సబ్జెక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఒకదానికి లింక్ ఉన్న మనం ఏదైనా టాపిక్ చెప్పేటప్పుడు, ఇప్పుడు నేను హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ చెప్పాలనుకుంటున్నా. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ చెప్పేటప్పుడు ఓన్లీ బాటనీ, జువాలజీతో పాటు దాన్ని ఇంకేమేమి రావచ్చు అంటే మనకి కెమిస్ట్రీ అనేది రావడం జరుగుతుంది. అంటే దానిలో మనకి యాసిడ్స్, బేసెస్ అనేటివి రావడం జరుగుతుంది. మళ్ళీ వాటికి ఇంకా ఏంటిదంటే మనకి pH వాల్యూస్ వస్తాయి కదా, మరి pH వాల్యూస్ అని చెప్పినప్పుడు మనకి ఫిజికల్ సైన్స్ రావడం అనేది జరుగుతుంది. టేబులర్ ఫామ్ వచ్చినప్పుడు మ్యాథ్స్ రావడం జరుగుతుంది. అట్లా మనకి కోరిలేషన్ ఆఫ్ ద బయాలజికల్ సైన్స్. నెక్స్ట్ విత్ అదర్ స్కూల్ సబ్జెక్ట్స్, అంటే అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి, ఓన్లీ ఒక సబ్జెక్టే కాదు. కరికులం అంటే అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. ఓవరాల్ గా కరికులర్ అండ్ కోర్ కరికులర్ యాక్టివిటీసే కరికులం అని చెప్పడం. తర్వాత క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్. ఇక్కడ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ అనేది మనకి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ సైన్స్ టెక్స్ట్ బుక్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ ను ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావడం జరుగుతుంది. దీనికి టెక్స్ట్ బుక్స్ కి కొన్ని మార్క్స్ ఇస్తారు. మేబీ 100 మార్క్స్ తీసుకున్నారు అనుకో, అంటే దేనికి ఎన్ని మార్క్స్, ఇట్లా మనకి 7 or 8 ఉంటాయి. ఆ 7 కి అంటే ఇప్పుడు మామూలుగా ఆథర్ కి రాసిన అతనికి ఎన్ని మార్క్స్ ఇవ్వడము, తర్వాత మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కి అంటే మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ ని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ అనేది ప్రిపేర్ చేస్తారు కదా, దానికి ఎన్ని మార్క్స్ ఇవ్వడం అనేది మనం ఈ సైన్స్ టెక్స్ట్ బుక్. అంటే ఒక టెక్స్ట్ బుక్ కావాలి అంటే దానికి గుడ్ క్వాలిటీస్ ఏమేమి ఉండాలి ఇందులో రీడ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ గా 8th కి సంబంధించిన చాప్టర్. నెక్స్ట్ వన్ 9th, బయాలజికల్ సైన్స్ టీచర్, క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ బయాలజికల్ సైన్స్ టీచర్, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఏంటిదంటే ఒక బయాలజికల్ సైన్స్ టీచర్ కి ఏమేమి ఉండాలి అంటే ఎలాంటి గుడ్ క్వాలిటీస్ ఉండాలి, ఇవన్నీ మనకి అప్లికేషన్ మోడల్ లోపల క్వశ్చన్స్ రావడం జరుగుతుంది దీని నుండి. అండ్ ఆ బయాలజికల్ సైన్స్ టీచర్ యొక్క రూల్స్ ఏంటి, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్తారు. మామూలుగా బయాలజికల్ సైన్స్ టీచర్ అంటే మనం ఏ విధంగా ఉండాలి అంటే వాళ్ళకి ఒక ఫెసిలిటేటర్ గా ఉండాలి, క్వశ్చన్ ఇవ్వాలి, బట్ వాళ్ళకి ఒక ప్రాసెస్ ఇట్లా చేయాలని చెప్పాలి, ప్రాబ్లం ఇచ్చి ఇట్లా ప్రాసెస్ ఇట్లా చేయాలని చెప్పాలి. కానీ మనమే ప్రాబ్లం అంతా చేసి ఇది రా అని చెప్పేసి చెప్పకూడదు అన్నట్టు. అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ అనేది డెవలప్మెంట్ చేస్తూ ఉండాలి. వాళ్ళ లోపల స్టూడెంట్స్ లోపల ఉన్న ఏంటిది క్రియేటివిటీ అనేది మనం బయటికి తీస్తూ ఉండాలి అన్నట్టు. ఇది మనకి 9th చాప్టర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ 10th, నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్. ఇక్కడ నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్, ఇక్కడ మనకి ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం కదా, నియత విద్య, అనియత విద్య అని చెప్పేసి చెప్తాం. దాని లోపల మనం ఏమేమి చదువుతామంటే ఒకటి సైన్స్ క్లబ్స్, మనం ఏమేమి క్లబ్స్ మెయింటైన్ చేస్తాము, తర్వాత ఎకో క్లబ్, బ్లూ క్లబ్, రెడ్ రిబ్బన్ క్లబ్, సైన్స్ ఫేర్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇంపార్టెన్స్, సైన్స్ లాబొరేటరీస్, రూల్స్ ఆఫ్ ఎన్జిఓస్ అండ్ స్టేట్ ఇన్ ద పాపులరైజింగ్ సైన్స్. అంటే ఇక్కడ మనము సైన్స్ మ్యూజియంస్, సైన్స్ ఫేర్స్, ఇంకా సైన్స్ ల్యాబ్స్, సైన్స్ లైబ్రరీ, ఇవన్నీ కూడా ఫార్మల్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ లోపల చదవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనకి సైన్స్ ఫేర్స్ కండక్ట్ చేస్తాం. ఆ సైన్స్ ఫేర్ అనేది స్టేట్ లెవెల్లో కండక్ట్ చేస్తాం, డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేస్తాం, తర్వాత మండల్ లెవెల్లో కానీ స్కూల్ లెవెల్లో కానీ కండక్ట్ చేస్తాం. ఎక్కడ ఏంటిది నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసినప్పుడు ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తాం, ఆ సైన్స్ ఫేర్ కి దానికి హెడ్ ఎవరు ఉంటారు, తర్వాత మనకి స్టేట్ లెవెల్ అంటే ఎస్సీఆర్టీ వాళ్ళు ఉంటారు, నేషనల్ లెవెల్ అంటే ఎన్సీఆర్టీ మెంబర్స్ ఉంటారు, మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చేసి ఎవరు ఉంటారంటే డిఈఓ ఉంటారు, స్కూల్ లెవెల్లో అంటే హెడ్ మాస్టర్ అండ్
టీచర్స్ ఉంటారు అన్నట్టు. అట్లా మనం ఈ 10th చాప్టర్ లోపల సైన్స్ క్లబ్స్ కానీ, సైన్స్ ఫేర్స్ కానీ, సైన్స్ మ్యూజియంస్ కానీ, సైన్స్ లైబ్రరీస్ కానీ, లైబ్రరీ అంటే ఏంటిది, సైన్స్ లైబ్రరీ లోపల ఏమేమి బుక్స్ అవైలబుల్గా ఉంటాయి, స్టూడెంట్స్కి ఏమేమి కావాలి, మనము ఆ లైబ్రరీని మెయింటైన్ చేయాలి ఒక బయాలజికల్ సైన్స్ టీచర్గా. అది తర్వాత ఇప్పుడు మనకి క్లబ్స్ అన్ని రీడ్ చేయాలి. బ్లూ క్లబ్ అంటే ఏంటి, తర్వాత రెడ్ రిబన్ క్లబ్ అంటే ఏంటి, ఇవి మనకి సైన్స్ క్లబ్, ఎకో క్లబ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన క్లాస్ చెప్పేటప్పుడు డీటెయిల్స్గా చెప్పడం జరుగుతుంది. ఇది తర్వాత సైన్స్ ఫేర్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇది ఇంతసేపు చెప్పింది. లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఎన్ని లెవెల్లలో మనం సైన్స్ ఫేర్ అనేది కండక్ట్ చేస్తాం. అది తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మరి ఎందుకు కండక్ట్ చేస్తాం, మనం బయటకు వెళ్తాం సైన్స్ ఎగ్జిబిషన్స్ చూడడానికి, మ్యూజియంస్ చూడడానికి, సైన్స్ ఫేర్ చూడడానికి పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తా ఉంటాం. ఎందుకు తీసుకెళ్తామంటే వాళ్ళ లోపల వే ఆఫ్ థింకింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కో రకంగా ఆలోచిస్తారు. అక్కడ చేసిన ఇన్స్ట్రుమెంట్ అనేది వాళ్ళ క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ లా డిఫరెంట్ గా చేయడం జరుగుతుంది. అంటే పిల్లల లోపల నువ్వు క్రియేటివిటీని డెవలప్మెంట్ చేయడానికే మనం సైన్స్ ఫేర్స్ కానీ, క్లబ్స్ కానీ, ఎగ్జిబిషన్స్ కానీ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది తర్వాత సైన్స్ లాబొరేటరీస్ ఇంతకుముందే చెప్పాను. ల్యాబ్స్ అంటే సైన్స్ ల్యాబ్ అనేది ఏ విధంగా ఉండాలి, దాని యొక్క వెంటిలేషన్ ఉండాలి, ఎంత సైజ్ ఉండాలి, మనకి దాని గురించి రిపోర్ట్స్ ఇచ్చిన సైంటిస్టులు ఎవరో క్లాస్ చెప్పేటప్పుడు చెప్తాను. తర్వాత రూల్స్ ఆఫ్ ఎన్జిఓస్ అండ్ స్టేట్ ఇన్ ద పాపులరైజింగ్ సైన్స్. అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనము మెయింటైన్ చేయడం కాకుండా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మనము ఈ ల్యాబొరేటరీస్ ని మెయింటైన్ చేయాలి. ఇది 10th చాప్టర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకి క్లాస్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ 11th వన్ ఎవాల్యూషన్. ఎవాల్యూషన్ మీన్స్ మూల్యాంకనం. మరి మూల్యాంకనం అంటే ఏంటిది, కాన్సెప్ట్ అండ్ ప్రాసెస్ ఆఫ్ మెజర్మెంట్ అండ్ ఎవాల్యూషన్, మెజర్మెంట్ అండ్ ఎవాల్యూషన్ అన్నాడు. ఇక్కడ మెజర్మెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంటిది, తర్వాత దాన్ని ఏ విధంగా ఎవాల్యూషన్ చేస్తాం. ఫస్ట్ ఏంటిది అంటే మనకి ఎవాల్యూషన్ అంటే మూల్యాంకనము అంటాం. ఫస్ట్ ఏం చేస్తాం అంటే దీనిలో ఒకటి కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్ అంటాం. కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్ అంటే మనం ఇప్పుడు ఏం ఫాలో అవుతున్నాము అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనము. మనకు మారిన సిలబస్ 2012 నుండి కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్ ని ఫాలో కావడం అనేది జరుగుతుంది. ఇన్ని రోజులు మనం అంతకుముందు బిఫోర్ 2012 ఏం నేర్చుకున్నాము అంటే టీచర్ చెప్పడము, స్టూడెంట్ నేర్చుకోవడం మాత్రమే అయింది. ఇక్కడ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్ అంటే ఇది మనకి కన్స్ట్రక్టివ్ అప్రోచ్ కింద వస్తుంది. అలా ఏం చేస్తామంటే పిల్లలనే చదివియాలి, పిల్లలతోనే అన్ని చేయించాలి, వాళ్ళు అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు, ప్రతి ఒక్క యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు మనం చూడాలి. అంటే ఇక్కడ అందుకనే దీన్ని కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్ అన్నాం. టీచర్ యొక్క వర్క్ ఏంటిదంటే పిల్లల్ని ఎవాల్యూట్ చేయడమే టీచర్స్ యొక్క వర్క్. వాళ్ళు దేంట్లో బాగున్నారు, మనం ఎక్కడ స్కూల్లోనైనా చేయొచ్చు, అంటే క్లాస్ రూమ్లోనైనా వాళ్ళను ఎవాల్యూషన్ చేయొచ్చు, లేదంటే ప్లే గ్రౌండ్ లోపల కూడా ఎవాల్యూషన్ అనేది చేయాలి. ఎక్కడ అంటే పిల్లలు వాళ్ళు చెప్పినప్పుడే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాలి. అంటే నేను చదువుకున్నాను టీచర్ నాకు పెట్టండి అన్నప్పుడే మనము వాళ్ళకు అనుగుణంగానే, పిల్లలకు అనుగుణంగా నడిస్తేనే ఇక్కడ ఎవాల్యూషన్ అనేది కరెక్ట్ గా రావడం జరుగుతుంది. అట్లా మనము పిల్లల లోపల ఉన్న డిఫాల్ట్ అనేది ఎవాల్యూషన్ చేసి తెలుసుకోవచ్చు. తర్వాత టూల్స్ ఆఫ్ ఎవాల్యూషన్ అన్నాడు. ఓకేనా, నువ్వు ఏ టూల్స్ ఉపయోగిస్తూ ఎవాల్యూషన్ చేస్తావు, ఇందులో నంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, దాన్ని క్లాస్ చెప్పేటప్పుడు చెప్తాను. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్, సాట్ టెస్ట్ అనేది ఉంటుంది, దానికి కూడా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, తర్వాత చెప్పేస్తాను. తర్వాత అనాలిసిస్ అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్కోర్స్. ఓకేనా, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీనిలో మనం ఏం చెప్తామంటే టెస్ట్ అంటే ఏంటి, ఎగ్జామ్ అంటే ఏంటి, తర్వాత మెజర్మెంట్ అంటే ఏంటి, తర్వాత అసెస్మెంట్ అంటే ఏంటి, తర్వాత ఎవాల్యూషన్ అనేది ఊరికే చెయ్యం. ఫస్ట్ టెస్ట్ పెడతాం, ఈ టెస్ట్ పెట్టిన తర్వాత ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ తర్వాత మెజర్మెంట్ చేస్తాం, మెజర్మెంట్ తర్వాత అసెస్మెంట్ చేస్తాం, అసెస్మెంట్ తర్వాత లాస్ట్కి ఎవాల్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. టెస్ట్ అంటే ఏంటిది అంటే మామూలుగా టెస్ట్ అంటే ఏంటి, మనకి ఒక లెసన్ కంప్లీట్ అయిపోయినాక లేదంటే 2 లెసన్స్ కంప్లీట్ అయిపోయినాక టీచర్ చెప్తుంది, అరే నేను టెస్ట్ పెడతాను రా, స్లిప్ టెస్ట్ పెడతానని చెప్తుంది, అది టెస్ట్. ఈ టెస్ట్ పెట్టడం వల్ల మనకి ఏం తెలుస్తుంది టీచర్స్కి అంటే, ఓహో ఇతను ఒకటే లెసన్కి సంబంధించి 2 లెసన్లకి సంబంధించి కాబట్టి ఈ లెసన్ ఇతనికి అర్థమైంది లేదంటే కాలేదు, తక్కువ మార్క్స్ ఎందుకు వచ్చినాయి, ఎక్కువ మార్క్స్ ఎందుకు వచ్చినాయి, ఈ లెసన్ ఈజీగా ఉందా హార్డ్గా ఉందా, ప్రతి ఒక్క పిల్లవానికి నేను చెప్పింది అర్థం అవుతుందా లేదా ఫస్ట్ టెస్ట్ చేసి తెలుసుకుంటాం. ఇది అంటే మనకి ఇప్పుడు మామూలుగా ఇక్కడ నడిచేటి ఏంటంటే మనకి FA1
FA2 ఇవన్నీ కూడా స్లిప్ టెస్ట్లు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత FA3 ఇట్లా FA4 పెట్టుకుంటా ఉంటాం ఒక ఇయర్ లోపల. తర్వాత ఎగ్జామ్ అంటే మనకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, క్వార్టర్లీ ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్ కి సంబంధించి. మెజర్మెంట్ అంటే నువ్వు పెట్టిన ఎగ్జామ్ కి ఇన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి చెప్పేస్తాం. అసెస్మెంట్ అంటే ఏంటి అంటే ఇన్ని మార్క్స్ వచ్చినాయి అంటే గుడ్, యావరేజ్, ఎక్సలెంట్ అట్లా ఇస్తాం. తర్వాత వచ్చేసి ఎవాల్యుయేషన్ అంటే టోటల్ ఓవరాల్ గా ఇక్కడనేమో కొన్ని చాప్టర్స్ ఇచ్చి టెస్ట్ పెడతాం, ఇక్కడనేమో ఒక టర్మ్ వైజ్ ఒక 3 months చాప్టర్, 4 months చాప్టర్ ఇస్తాయి. లాస్ట్కి వచ్చేసరికి ఎవాల్యుయేషన్లో ఏమవుతుంది అంటే ఓవరాల్ గా ఇస్తాం. అంటే ఫస్ట్ జూన్ నుండి స్టార్ట్ అయిన సిలబస్ అనేది అప్ టు మార్చ్ వరకు కంప్లీట్ అయిపోయినంత వరకు కూడా మొత్తం సిలబస్ ఇచ్చి ఎవాల్యుయేషన్ చేస్తాం. ఇక్కడ ఏంటిది అంటే ఇక్కడ లాస్ట్కి ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత పై తరగతులకు పంపిస్తాం మనం ఇక్కడ ఎవాల్యుయేషన్ చేసినాక. కానీ టెస్ట్ చేసినాక మాత్రం ఇక్కడ పంపించడం అనేది జరగదు. ఇక్కడ మనం ఒక రిపోర్ట్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇట్లా ఈ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. కంప్లీట్గా 11th చాప్టర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వీటికి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ నుండి ఒక్కొక్క లెసన్ చెప్పుకుంటూ దాని యొక్క బిట్స్ అనేటివి మనం క్లాస్ లోపల చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.